ఆ పాడె మోయటం వల్ల అసలు ఎలాంటి అంటే ఏమైనా ఫలితం ఉంటుందా? అసలు ఎందుకు మోయాలి? కేవలం తెలిసిన వారు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు మాత్రమే మోయాలా? కొంతమంది మా ఫ్రెండ్ అండి, లేకపోతే మేము అతని రుణం తీర్చుకోవాలండి, మాకు తెలిసిన వ్యక్తి అండి వాళ్ళు కూడా ఆఖరి నిమిషంలో వస్తారు. వారిని చూడడానికి వచ్చినప్పుడు పాడె మోస్తూ ఉంటారు. అలా అసలు మోయవచ్చా? అన్ని ప్రశ్నల కంటే ఇది చాలా గొప్పది, తెలుసుకోదగింది. మానవుడు పుట్టుట గిట్టుట. పుట్టినప్పుడేమో పండగ చేసుకుంటాం, అది 10 రోజులే. పుట్టిన దానికి మెటర్నిటీ హాస్పిటల్ అని అంటారు. దానికి సంస్కృతంలో సూతికా గృహం అని పేరు. ప్రసూతి చికిత్సాలయం అని ఉంటాయి. సూతికా గృహము అంటే సూతకము, దాని పేర్లో సూతకం. మళ్ళీ పోయిన తర్వాత చివరికి సూతకమే. ఇది 10 రోజులు, అది 10 రోజులు. ఇదేమో పుట్టేటప్పుడు తాను ఏడుస్తూ పుడతాడు, తాను కవ్వు అని ఏడుస్తూ పుడతాడు. పోయేటప్పుడు తాను ఏడవడు, అందరిని ఏడిపిస్తాడు. మొత్తం చెడో మంచో ఇది. అయితే అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్. ఒక్క యజ్ఞం కాదు, పాడె మొయ్యటంతో ఎంత ఫలితమో చెప్పలేము. అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్. ఉదాహరణకు రాముడు, రాముడు జటాయువు చేశాడు, పక్షికి చేశాడు, తండ్రికి చేయలే. తండ్రికి ఆ పుణ్యఫలం లభించలేదు దశరథుడికి, జటాయుకు లభించింది. లక్ష్మణ అన్నాడు, మొత్తం అన్ని ఇచ్చేసాడు, ఏర్పరిచే కర్రలిగిన అన్ని ఏర్పరిచి తను పో అన్నాడు. లే పక్షి, లే పాక్షి, లే పక్షి, ఓ పక్షి స్వర్గానికి వెళ్ళిపో, స్వర్గ మోక్షం ఇచ్చేశాడు. లే పాక్షి 2 అర్థాలు, లిప అక్షి లేప, అక్కడ ఇది ఉంది, కాటుకు తయారవుతుంది. సరే ఆ అర్థాలు వేరు కనుక అది చాలా శుభమైనది. కాకుంటే ఒక్కటే, ఇది 10 రోజులు, అది 10 రోజులు. అందుచేత దాంట్లో లోకంలో ఎంత ఆశ్చర్యం. ఒక్కొక్కసారి శవము ఎదురుగొస్తే శుభం, శవం తాకితే అశుభం. నక్క ఎదురుగొస్తే చెడు, నక్క తోక తొక్కితే లాభం. నక్క తోక తొక్కొచ్చాడంటారు, లాభం. లోకంలో పల్లెల్లా ఎంత సంస్కృతి ఉంది, ఎంత ఇది. నక్క తోకొచ్చాడు, అదే నక్క కూత వినపడింది అనుకో, అయిపోయిందిరా, ఏమో అయింది. లోకంలో ఏదైతే రేపు రాజో గీజో ఏదో చెడు వస్తుంది. మరి ఏంటి దీని అర్థాలు ఇవన్నీ? భావన బలం అంతే, మనం భావించటంలో గొప్పవి. నక్క కూతనేమో చెడు, నక్క తోకనేమో లాభమా? అదే కనుక చాలా శవం మాత్రం చాలా ఎప్పుడైతే లోపల జీవుడు వెళ్ళిపోతాడో ఇది ఆరాధ్యము, ఆరాధించదగినది. ఈ లోపల భగవంతుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడో ఇది ఆరాధించదగినది. ఈ ఆరాధన ఏ ఆరాధన? పితృదేవత ఆరాధన. దీనికి మంచి ప్రశ్న వేశారు. మళ్ళీ ఇది మొయ్యొచ్చా చేయొచ్చా అన్నారు. ఇదంతా ఇలా ఉంటే మళ్ళీ విమర్శలకు వస్తుంది కాబట్టి దాని అంతరాంతరాలకు వెళ్లకుండా ఉంటే, పెళ్లికి ముందు పెళ్లి పిల్లవాడు పితృదేవతలను పిలిచి ఇడహవాచనం అంటారు దాన్ని. ఆ 3 తరాలను పిలిచి పితృదేవతలు పిలిచి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు మీ దీవెనలు ఇవ్వండి అని అఖండ జ్యోతి పెడతారు అక్కడ. పితృదేవతలు రోజు ఆ 3 రోజులు ఎన్నడూ అన్నం పెట్టినా పెట్టకుండా ఆ 3 రోజులు నైవేద్యం ఇంట్లో ఉంటుంది, పెళ్లి ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు చెడందామా మంచి అందామా? పితృదేవతల ఆశీస్సులు బాగుంటే పిల్లలు బాగుంటారు. మళ్ళీ పిల్లలు బాగులేరు, ఇప్పుడు చెడిపోయినారు, ఇలా ఉంటుందండి ఈ కాలం వాళ్ళు అడుగుతారు. దీనికి కారణం సెల్ ఫోన్. తల్లులే సెల్ ఫోన్లు ఇస్తున్నారు పిల్లలకు ఆడుకోమని. ఆటలే, సెల్ ఫోన్ ఉండాలి, మంచిది, సాంకేతికంగా అభివృద్ధికి మంచికి దేనికి, అది చెడు కాకూడదు. కనుక ఇది కూడా గొప్పది దైవ ఆరాధన, అది కూడా దైవ ఆరాధన. అది అక్కడ కూడా వాద్యం ఉంటుంది, ఆ వాద్యం మళ్ళీ వేరే తీరు ఉంటుంది. ఈ పెళ్లి వాద్యం వేరే తీరు ఉంటుంది సౌండ్, ఆ వాద్యం వేరే తీరు ఉంటుంది. ఇది మంచి, అది చెడు. ఇది మన భావన పరంపరయే. కాకుంటే పుణ్యం చాలా గొప్పది అక్కడ, ఆ పుణ్యం చాలా గొప్పది. అందుకు వెళ్ళిన ప్రతి బంధువు ఏం చేస్తారు? రుణం తీర్చుకోమంటుంది, భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధం. సినిమా పాటలో వేదాంత తత్వాన్ని మహనీయమూర్తి ఎంత నింపాడో. కనుక ఆ చేయడం చివరికి నీ ధర్మంగా 2 తెల్ల బియ్యం అక్కడ వేయడం, ఒక నీటి చుక్క వేయడం, ఒక చిన్న కర్ర వేయడం,
అది చాలా అదృష్టమైన ఫలితం. తర్వాత సూతకం కాబట్టి సచేల స్నానం అంటాం. మళ్ళీ ఇంటికి వచ్చేదో డ్రెస్సింగ్ దాంట్లో పోయి బాత్రూంలో పోయి కాదు, అక్కడనే స్నానం చేసి రావాలి, ఆ బట్టలతో రాకూడదు అని శాస్త్రం అది ఆచరిస్తున్నారు. శుభం. ఈ విధంగా అంటే ఎవరైనా సరే మోయవచ్చు అండి? మోసిన వాళ్ళకి నియమాలు ఉంటాయా?